చాలా బరువైనటువంటి గుండెతో నేను మాట్లాడుతా ఉన్నా, బాధ కలుగుతా ఉంది. ఇంత షార్ట్ పీరియడ్లో వితిన్ 100 days 110 daysలో ఇంత దుర్భరమైన పరిస్థితి చూస్తామని మేము అనుకోలేదు. రైతులు ఇంత ఏడ్చేటువంటి పరిస్థితికి పోతారని కూడా అనుకోలేదు. మాకే సమాచారాన్ని బట్టి, అందినటువంటి సమాచారాన్ని బట్టి 100 రోజులలో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కొందరు కరెంటు షాకులతోని, కొందరు ఆత్మహత్యలు వెరసి ఇట్లా పోతా వస్తూ ఉంటుంది కరెంటు. ఇప్పుడు మనందరం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. సో ఇట్లా ఇక విద్యుత్ గురించి మాట్లాడాను. ఆయన సూర్యాపేటలో మాట్లాడుతుంటే మైక్ ఆగింది. అసలు ఎంత సిగ్గులేనోడు అంటే నేను మళ్ళీ విద్యుత్ అధికారులు అడిగిన. విద్యుత్ అధికారులు చెప్పాను, సార్ ఆయన ఉన్న ఏరియాలో కదా సూర్యాపేట టౌన్లో ఏ సబ్ స్టేషన్లో కూడా 30 సెకండ్లు కూడా కరెంటు పోలేదని అధికారిక లెక్కలు చెప్పినాయి. ఆయన పెట్టుకున్నది కూడా జనరేటర్తో పెట్టుకున్నాడు. ఆయన పెట్టిన మైకు, ఆడ పెట్టిన సమావేశాన్ని కరెంటు కనెక్షన్ లేదు, జనరేటర్ కనెక్షన్ ఉంది. నీ జనరేటర్లో ఎవడు పుల్ల పెట్టిండో, నీ పార్టీలో ఎవడు కట్టె పెట్టిండో, ఆ 3 అడుగుల జగదీశ్వర్ రెడ్డి పడనోళ్ళు ఆ జిల్లాలో బొచ్చడి మంది ఉన్నారు. ఎవడా కనెక్షన్ వీకిండో, ఎవడు కనెక్షన్ పెట్టిండో ఎవడికి తెలుసా? నీ దాంట్లో ఉన్న బొక్కలు నువ్వు చక్కగా చూసుకోక ఇక చూసినావు కరెంటు కాంగ్రెస్ వాళ్ళు తీసిరని. చంద్రశేఖర్ రావు, నేను నీకు ఒక మాట చెప్పదలుచుకున్నా. 10 ఏళ్ళు మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఏ ఒక్క రోజైనా రైతుల విషయంలో కానీ, విద్యార్థుల విషయంలో కానీ, నిరుద్యోగుల విషయంలో కానీ మేము ఏదైనా కార్యాచరణ తీసుకుంటే మమ్మల్ని ఇళ్లలో నుంచి బయటకన్నా వెళ్ళనిచ్చినవా? పోలీసు నిర్బంధాల మధ్యలో, పహారాల మధ్యలో, లాఠీ చార్జీల మధ్యలో ప్రతిపక్షాల గొంతు నొక్కి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళక ముందే మమ్మల్ని గొర్రెలు ఇసుకపోయి పోలీస్ స్టేషన్లో వేసినావు కదా, అప్పుడే మర్చిపోయినావా? మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం, విశ్వసిస్తాం కాబట్టి నీ పర్యటనకు మొత్తానికి ప్రభుత్వమే ఏర్పాట్లు చేసింది. నీ పార్టీ కార్యకర్తలు ఎవడు ఏర్పాట్లు చేయలే. కంప్లీట్గా నీకు రక్షణ కల్పించి ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఎక్కడికైనా వెళ్ళని, ప్రజల్ని కలవని, ప్రజా సమస్యల మీద మొదటిసారి బయటకు వచ్చిండు. కనీసం ఇట్లనే ఆయన పాపాలు అడుక్కుంటాడేమని చెప్పి అన్ని ఏర్పాట్లు మా మంత్రివర్గం ఏర్పాటు చేసింది. ప్రతి క్షణం నేను ఎక్కడ కూడా ప్రతిపక్ష నాయకుడికి ఇబ్బంది కలగొద్దని మా పోలీస్ అధికారులకు సూచనలు చేసుకుంటే ఆయన పర్యటన అంతా జరగనిచ్చిన. ఒకవేళ మేమే అనుకుంటే నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తుంటావా చంద్రశేఖరరావు? మొట్టమొదట నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి, కలవడానికి, ప్రతిపక్ష నాయకుడిగా నీ బాధ్యత నెరవేర్చడానికి అన్ని రకాలుగా సహకరించినందుకు మా ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పాలి.